హలో, ఈరోజు కూడా ఆరుబయట చేస్తూ ఉన్నాం మన ఈ వైస్ వర్డ్స్ ప్రోగ్రామ్. ఈరోజు ఒక గ్రీక్ ఫిలాసఫర్ చెప్పినటువంటి ఒక మాటను చెప్పుకుందాం. దాంతోపాటుగా ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ని కూడా మనం చెప్పుకుందాం. ఆసక్తికరంగా ఉంటుంది. మన ఒక మంచి మాట తర్వాత ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్, ఒక వింతైనటువంటి సత్యం ప్రపంచంలో జరిగింది, అది చెప్పుకుందాం. First, I may not be as great as Socrates, but if I can be better than I was yesterday, that's enough for me. Epictetus అనే గ్రీక్ ఫిలాసఫర్ అన్నది స్టోయిక్ ఫిలాసఫర్గా ఈయన చెప్తారు. ఈయన గురించి చెప్పాలంటే ఇంకోసారి, I may not be as great as Socrates, but if I can be better than I was yesterday, that's enough for me. అంటే నేను సోక్రటీస్ అంత గొప్పవాడుగా పేరుచ్చుకుపోయినా పర్వాలేదు, గొప్పవాడుగా ఉండకపోయినా పర్లేదు, కానీ నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా నేను మెరుగుపడితే చాలు, అదే నాకు గొప్ప అని అంటాడు అనమాట. నిన్నటి కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటే చాలు, అది మెరుగైనట్టే ఎంతో కొంత జీవితంలో కదా. అదే ఆయన భావన అన్నమాట, అదే ఆయన అన్నది. తర్వాత ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పుకుందాం అనుకున్నారు కదా అప్పుడప్పుడు. ఈరోజు ఒకటి చెప్పుకుందామండి. ఏంటంటే, చరిత్రలో అత్యంత తక్కువ కాలం జరిగిన యుద్ధము ఒకటి ఉంది. ఎంతసేపు తెలుసు? అది 38 నిమిషాలు మాత్రమే. ఎవరి మధ్య? బ్రిటిష్ వాళ్ళ మధ్య, జంజిబార్ అనే దేశం మధ్య జరిగింది. కేవలం 38 మినిట్స్. దాంట్లో బ్రిటిష్ వారు గెలిచారు. ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్టు 27, 1896లో జరిగిందన్నమాట. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్. ఇలాంటి వింతలు కూడా చెప్పుకుంటుంటే కొద్దిగా ఆసక్తిగా ఉంటుంది మనకి ఈ వైజ్ వర్డ్స్తో పాటు. అందుకని చెప్పి ఇది చేర్చాను అనమాట. ఇది చేర్చడం బాగుంటే చెప్పండి, కొనసాగిద్దాం. లేకపోతే ఇలాంటివి వద్దంటే ఇది అది ఒక్కడ మాత్రం చెప్పుకుందాం. వైజ్ వర్డ్స్ ఒకటే చెప్తాం, మీ చిత్తానుసారం ఆ విధంగా వెళ్ళిపోదాం. ఇదనమాట ఈ రోజుకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.